హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, మరి ఈరోజు లెసన్కు మీరు అందరూ రెడీగా ఉన్నారా? ఓకే, లెట్స్ స్టార్ట్ చిల్డ్రన్. పిల్లలు, ఒక ఊర్లో ఒక మదర్ డక్ ఉంది. చాలా గుడ్లు పెట్టింది కనుక ఆ గుడ్ల మీద కూర్చొని అవి ఎప్పుడెప్పుడు పిల్లలు అవుతాయని చాలా ఎగ్జైటెడ్గా వాటి కొరకు వెయిట్ చేస్తూ ఉంది. బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు పిల్లలు. ఆ ఎగ్స్ ఎప్పుడు హ్యాచ్ అవుతాయా, చక్కటి డక్లింగ్స్ ఎలా బయటకు వస్తాయో అని చాలా ఎగ్జైటెడ్గా చాలా రోజుల నుంచి ఆ ఎగ్స్ మీద అలాగే కూర్చొని ఎన్నో ఆశలతో ఎదురు చూస్తూ ఉంది. అనుకున్నట్టే ఒకరోజు ఒక్కొక్క ఎగ్ హ్యాచ్ అవ్వడం స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా చిన్ని డక్లింగ్స్ అన్నీ బయటకు వస్తున్నాయి. వావ్, అన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో తెలుసా. మొత్తము దాదాపుగా ఒక 10 డక్లింగ్స్ వచ్చాయి పిల్లలు. దాంట్లో 9 మాత్రం ఎల్లో కలర్లో ఉన్నాయి, 1 మాత్రం నల్లగా ఉంది పిల్లలు. అన్ని చిన్న బాతు పిల్లలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో తెలుసా. చక్కగా చిన్న ముక్కేసుకొని చిన్ని కాళ్ళు వేసుకొని అలా నడుచుకుంటూ వెళ్తున్నాయి పిల్లలు. మెల్లమెల్లగా నడుస్తున్నాయి. అప్పుడు ఆ మదర్ డక్ ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో. ఎప్పుడు బయటకు వస్తాయా అని ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే నా చిన్ని డక్లింగ్స్ అన్నీ బయటికి వచ్చేసాయని. హలో చిల్డ్రన్, కమాన్ వచ్చేసేయండి, ఇప్పుడు మీ అందరికీ స్విమ్మింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను రండి అని ఆ చిన్న డక్లింగ్స్ అన్నిటినీ లైన్లో నడవమని చెప్తుంది పిల్లలు. అప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్నీ కూడా ఎల్లో కలర్లో ఉన్న 9 డక్లింగ్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి లైన్లో నిలబడతాయి. కానీ అన్ని డక్లింగ్స్ ఆ నల్లగా ఉన్న ఆ బాతు పిల్లను చూసి చాలా ఆశ్చర్యంగా, ఏ నువ్వేంటి చాలా డిఫరెంట్గా ఉన్నావు, మాలాగా నువ్వు లేవు, మేము చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నామో, నువ్వు చూడు ఎలా ఉన్నావో, నల్లగా ఉన్నావు, చీ నువ్వు మా వాళ్ళు కాదు, నువ్వు మా ఫ్యామిలీ కాదు అని చెప్తుంటే ఆ బ్లాక్గా ఉన్న డక్లింగ్ చాలా బాధతో, నేనేం చేశాను, మనందరం ఒకటే ఫ్యామిలీ కదా, నన్ను ఎందుకు బయటికి గెంటేస్తున్నారంటే చాలులే కానీ చెప్పిన మాటలు మా ముందు కాదు మా వెనకెళ్ళు అని చెప్తే పాపం లాస్ట్లో నిలబడింది పిల్లలు. అలా లైన్లో నిలబడితే అన్నీ స్విమ్మింగ్ చేసుకుంటున్నాయి, మంచిగా వాటర్లో అన్నీ జంప్ చేస్తున్నాయి. కానీ ఈ బ్లాక్ కలర్ డక్లింగ్ని ఒక్కటి కూడా పిలవట్లేదు. పిల్లలు, కొన్నిసార్లు మీకు కూడా ఇంటి దగ్గరో స్కూల్ దగ్గరో కొన్నిసార్లు మిమ్మల్ని కూడా ఇలా కొంతమంది బాధ పెట్టే ఉంటారు కదా. నువ్వంటే మాకు ఇష్టం లేదు, నువ్వు బ్లాక్గా ఉన్నావు, నువ్వు పొట్టిగా ఉన్నావు, నువ్వు లావుగా ఉన్నావు, నువ్వు అస్సలు బాగాలేదు, నీతో నేను అస్సలు ఫ్రెండ్షిప్ చేయను, కచ్చి అని చెప్పి ఎవరన్నా నిన్ను కూడా అలాగే డక్లింగ్ని వదిలిపెట్టేశారో అలా వదిలిపెట్టారా పిల్లలు? నీతో ఎవరు ఆడుకోవడానికి ఇష్టపడట్లేదా? నీకెవరు దోస్తు చెప్పట్లేదా? పాపం డక్లింగ్ కూడా అలాగే బాధపడుతుంది. కానీ పిల్లలు, మీకు విషయం చెప్పనా, మనల్ని ఎవరు ప్రేమించట్లేదని అస్సలు బాధపడద్దు. ఎందుకంటే యేసయ్యకు నువ్వంటే చాలా ఇష్టం, యేసయ్య నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. ఓకేనా? ఇప్పటి నుంచి అలా బాధపడద్దే. అయితే ఈ డక్లింగ్ చాలా సాడ్గా ఫీల్ అవుతుంది. మనం కూడా ఎప్పుడైనా ఎవరన్నా నో అంటే బాధేస్తుంది కదా, అట్లాగే తను కూడా బాధపడుతుంటే అప్పుడు స్విమ్మింగ్ నుంచి మళ్ళీ వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతున్నప్పుడు అన్ని డక్లింగ్స్ అన్నీ కలిసి, ఏయ్ నువ్వు మా ఫ్యామిలీ కాదని చెప్పాం కదా, ఒక మంచి హెల్ప్ చేస్తావా నువ్వు మాకు అని అంటే, ఏంటి చెప్పండి అని అంటే, ఏం లేదు మా ఇంట్లో నుంచి బయటికి వెళ్తే చాలు అన్నారు పిల్లలు. అయ్యా, ఇంట్లో నుంచి బయటకా? నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను ఇక్కడే కదా పుట్టాను, మీ మమ్మీ మా మమ్మీ ఒకటే కదా, ఎందుకు నన్ను అలా వేరుగా చూస్తున్నారు, ప్లీజ్ నన్ను ఉంచుకోండి అని అంటే, లేదు నీతో మాకు ఫ్రెండ్షిప్పే లేదు, నువ్వెవరివో మాకు తెలీదు, దయచేసి దండం పెడతాం బయటికి వెళ్ళిపోండి అని వెళ్ళగొట్టారు పిల్లలు. పాపం సాడ్గా ఉన్నాయి డక్లింగ్ అలా బాధతో బయటికి వెళ్తుంటే ఒక చిన్న ఇంట్లో ఒక ముసలామె ఉంది. ఆ ఇంటి దగ్గరికి వెళ్దామని చూస్తుంటే ఆ డోర్ దగ్గర అరుస్తా ఉంది చిన్ని డక్లింగ్, ఆంటీ ఎవరైనా ఉన్నారా, నేను లోపలికి రావచ్చా అని అడుగుతుంటే ఆ అమ్మమ్మ తలుపు తీసి, వావ్ డక్లింగ్ నువ్వు వస్తావా లోపలికి? అయితే గుర్తుపెట్టుకో, నువ్వు వచ్చావంటే నాకు మేలే చెయ్యాలి, అట్లయితేనే నేను ఎలా చేస్తానంటే సరే అని చెప్పి మెల్లగా లోపలికి వస్తుంది. లోపలికి రాగానే అక్కడున్న డాగ్ అంటే, హే ఎందుకు వచ్చావు, మా ఇల్లు ఇది,
గెట్ అవుట్ అంటుంటుంది. అక్కడున్న కోడి అరుస్తుంది, ఏయ్ ఎందుకు వచ్చావు నువ్వు, నల్లగా ఉన్నావు, అందంగానే లేవు, ఇంత బ్యాడ్గా ఉన్నావు, నువ్వు అసలు వద్దు, నువ్వు నాకు నచ్చలేదు, వెళ్ళిపో బయటికి అని కోడి తిడుతుంది, పిల్లి తిడుతుంది, డాగ్ తిడుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా, ఎలా ఉన్నావో, వచ్చి పెద్ద మాతో ఉండాలనుకుంటున్నావా, అస్సలు మేము ఫ్రెండ్షిప్ చేసుకోం, వెళ్ళు బయటికి వెళ్ళిపో, మేడం నిద్రపోయినప్పుడు మెల్లగా వెళ్ళిపోవాలి, నువ్వు ఇక్కడ ఉండొద్దు అని అందరూ బెదిరిస్తున్నారు. ఆ ఇంట్లో ఉండనివ్వట్లేదు, ఈ ఇంట్లో ఉండనివ్వట్లేదు, నన్ను ఎవ్వరూ ప్రేమించట్లేదు అని చాలా బాధపడుతూ ఆ డక్లింగ్ చాలా సాడ్గా మెల్లగా డోర్ ఓపెన్ చేసుకొని ఏడ్చుకుంటూ అలా బయటకు వచ్చింది. పిల్లలు బయటకు వస్తే ఆకాశం వైపు ఇలా చూస్తే అందమైన కొంగలు చక్కగా రెక్కలు ఊపుకుంటూ ఎగురుతూ ఉన్నాయి. పిల్లలు వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఎంత అందంగా ఎగురుతున్నాయి ఇవి, వావ్ చాలా బాగుంది కదా అని అనుకుంటూ అలా చూస్తూనే ఉంది. సాయంత్రం అయిపోయింది, బాగా చలేస్తుంది, భయంకరమైన మంచు పడుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు ఒక కుక్క వచ్చి ఏయ్ నిన్ను తినేస్తా, నిన్ను చంపేస్తానని మీదకి వచ్చి అరుస్తున్నాయి. అప్పుడే డక్లింగ్ చాలా సాడ్గా ఉండి భయపడిపోయి పారిపోయింది. అప్పుడు బాధతో అనుకుంది, ఛీ ఎంత బ్యాడ్ థింగో కదా, నేనంటే మా ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు, ఇప్పుడు నేను బయట ఎక్కడ ఉందామన్నా ఈ పెద్ద డాగ్ చూడు ఇది కూడా నన్ను తినేయాలని అనిపిస్తుంది, కానీ నాతో ఎవ్వరు ఫ్రెండ్షిప్ చేయాలని అనుకోవట్లేదు, ఎంత సాడ్ కదా అని చాలా బాధపడుతుంటే వెంటనే ఏ ఎవరు నువ్వు, ఎంత బాగున్నావు, ఇలా రా అని 2 చేతులతో ఒక అంకుల్ ఆ డక్లింగ్ని పట్టుకున్నాడు. ఎవరో కాదు, ఒక ఫార్మర్. ఆయన తన చేతుల్లోకి తీసుకొని మా ఇంటికి నిన్ను తీసుకెళ్తాను రా అని తన ఇంటికి తీసుకెళ్ళి దానికి ప్రతిరోజు ఫుడ్ పెట్టి దానికి కావాల్సినవన్నీ ఇచ్చి దాన్ని ప్రేమకు చూసుకునేసరికి బక్కగా ఉన్న డక్లింగ్ లావ్ అయిపోయింది, స్ట్రాంగ్ అయిపోయింది. అలా స్విమ్మింగ్ చేయడానికి వెళ్తూ ఉంటే వాటర్లోకి వెళ్తుంటే పిల్లలు పైన ఎగిరిన అందమైన కొంగల్ని మొన్న చూసిందని చెప్పాను కదా, ఆ కొంగలన్నీ ఎగురుకుంటూ ఆ వాటర్ దగ్గరకు వచ్చాయి. అలా ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూసి ఎంత మురిసిపోయాను, ఇప్పుడు అవే నా పక్కకు వచ్చి నిలబడ్డాయి, ఎంత గ్రేట్ కదా అని అనుకుంటూ కూడా మళ్ళీ వెంటనే ఇవన్నీ గుర్తొచ్చాయి. ఇంట్లో నన్ను ఎవరు ఉండనివ్వలేదు, ఆ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండనీలేదు, నన్ను తిట్టి గెట్ అవుట్ అని అనకముందే నేనే వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను అని చెప్పి హలో అని పక్కనున్న కొంగలన్నీ దీన్ని పిలుస్తుంటే అప్పుడు ఈ డక్లింగ్ వారితో చెప్తుంది, ప్లీజ్ ఏమనుకోకండి, నాకు తెలుసు నేను అందంగా లేను, నేను చాలా అగ్లీగా ఉన్నాను, మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టను, నేను వెళ్ళిపోతాను అని అవి అడక్క ముందే ప్రిపేర్ అయిపోయే ముందే చెప్పేసింది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అందరు ఏమంటున్నారు, నువ్వు డర్టీగా ఉన్నావు, నువ్వు అగ్లీగా ఉన్నావు, మా దగ్గర నుంచి వెళ్ళిపోని అందరు వెళ్ళగొడుతున్నారు కదా, ఇవి కూడా వెళ్ళగొడతాయేమో అని అనుకొని ముందే చెప్పేస్తుంది, నేను అగ్లీగా ఉంటాను, సారీ ఏమనుకోకండి, మీరు చెప్పక్కర్లేదు, నేనే వెళ్ళిపోతానంటే. అప్పుడు అక్కడ ఉన్న కొంగలన్నీ అంటున్నాయి, ఎందుకలా అంటున్నావు, లేదు నువ్వు రా మాతో కలిసి ఆడుకో అంటున్నాయి. ఏంటి ఇలా అంటున్నాయి అని చెప్పి ఆలోచిస్తూ వాటర్లోకి ఇలా తొంగి చూసింది. ఈ డక్లింగ్ చూడగానే రంగు మారిపోయింది. అరే నేనేనా, ఏంటిది, నేను కదులుతుంటే కదులుతుంది, ఆగు ఇప్పుడు ఎగురు చూద్దామని చెప్పి ఇలా ఎగిరితే అది కూడా ఎగురుతుంది. అరే ఇట్లా వంగితే వంగుతుంది. వాటర్లో మన ఇమేజ్ అలా కనిపిస్తుంది కదా పిల్లలు, మరి అలా చూసినప్పుడు అప్పుడు దానికి అర్థమైంది దాని రూపం మారిపోయిందని. అప్పుడు అర్థమైంది దాని జాతి ఏంటో అర్థమైపోయింది. పక్కనున్న కొంగలన్నీ పిలిచి, హలో ఫ్రెండ్ ఏం చేయాలో తెలుసా, నువ్వు ఫస్ట్ నిలబడు, నీ వెనకాల మేమందరం నిలబడతాం, నిన్ను ఫాలో అవుతాం అని అడిగాయి పిల్లలు. ఆశ్చర్యపోయింది. చిన్నప్పుడు దగ్గరకు రానియకపోతే అందరికంటే వెనకాల నిలబడిన ఈ డక్లింగే ఇప్పుడు అందమైన కొంగలు ఆకాశంలో ఎగురుతుండగా ఇప్పుడు ఆ కొంగలతో కలిసి ఫస్ట్ నిలబడి వాటిని లీడ్ చేసే గొప్ప పొజిషన్లోకి బ్లెస్ అయింది. పిల్లలు ఎంత గొప్పగా సంతోషించుండొచ్చో కదా ఈ కొంగ. ఇంతకీ డక్లింగ్ అనుకున్నాం కానీ ఇది డక్లింగ్ కాదు, ఇది కొంగనే. కానీ తర్వాత దానికి అర్థమైంది అది కొంగ అని. బైబిల్ గ్రంథంలో కూడా ఒక అన్నున్నాడు పిల్లలు,
ఆ అన్న పేరు యెఫ్తా. అన్న చిన్నప్పుడు వాళ్ళ అన్నలతోటి చక్కగా కలిసి పెరుగుతుండేవాడు. అన్నలకు సడన్గా యెఫ్తా అన్న మీద చాలా ద్వేషం వచ్చేసింది. ఎంత కోపం అంటే యెఫ్తా అన్న అంటే అందరికీ, అరే నువ్వు మా ఫ్యామిలీ కాదురా, నువ్వు మా వాళ్ళవి కానే కాదు, నువ్వు వేరే ఫ్యామిలీ, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నీకు మాకు అస్సలు కలవనే కలవదు, నువ్వు వెళ్ళిపో ఇంట్లో నుంచి, నువ్వు గెట్ అవుట్ అని వెళ్ళగొడుతున్నారు. అన్న నేను ఎక్కడికి వెళ్ళగలనన్నా, మనందరం ఒక ఇంట్లో పెరిగాం కదన్నా, ప్లీజ్ అన్న అంటుంటే, నువ్వు ఎక్కువ మాట్లాడకు, నువ్వు అర్జెంటుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, నీకు మా ఇంట్లో పార్టిసిపేషన్ లేదు, నువ్వు మా ఫ్రెండ్వి కాదు, మా బ్రదర్వి కాదు, నీకు మాకు సంబంధమే లేదు, గెట్ అవుట్ అని వెళ్ళగొట్టేశారు పిల్లలు. యెఫ్తా అన్నకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక టోబు అనే ఒక దేశం ఉంటే ఆ దేశంలోకి వెళ్ళాడు పిల్లలు. ఆ దేశంలోకి వెళ్ళినప్పుడు చాలామంది బ్యాడ్ బాయ్స్, బ్యాడ్ ఫ్రెండ్స్, బ్యాడ్ హ్యాబిట్స్తో ఉన్న వాళ్ళందరూ కూడా యెఫ్తా అన్నని చూడగానే హాయ్ హలో అని అందరూ ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టారు. పిల్లలు, మన జీవితంలో కూడా కొంతమంది బ్యాడ్ ఫ్రెండ్స్ ఉన్నారేమో ఒకసారి చూసుకోండి. బ్యాడ్ ఫ్రెండ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన జీవితంలో ఉంటే ఎంత గుడ్ చిల్డ్రన్ అయినా మనం కూడా బ్యాడ్ అయిపోయే ప్రమాదం ఉంది. అందుకని బ్యాడ్ ఫ్రెండ్స్ని మన జోలికి రాకుండా చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఓకేనా? ఈ యెఫ్తా అన్న టోబు దేశంలో చాలామంది అల్లరిగా తిరిగే వాళ్ళందరితో ఫ్రెండ్షిప్ చేసి మా ఇంట్లో వాళ్ళే నన్ను వద్దన్నారు, ఇక నాకు అందరితో ఏం పని, అరే రండిరా అల్లరి చేద్దాం రండిరా అని అల్లరి వాళ్ళందరినీ దగ్గర పెట్టుకొని వాళ్ళందరికీ పెద్ద ఫ్రెండ్ అయిపోయాడు. ఎంత సాడ్ థింగో కదా. అన్న జీవితం అంతా గందరగోళం అయిపోయింది. బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటే మనకు కూడా అన్ని బ్యాడ్ థింగ్సే జరుగుతూ ఉంటాయి, మనల్ని మంచి మార్గంలో ఎవరు నడిపించలేరు. బ్యాడ్ ఫ్రెండ్స్కి అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి కదా పిల్లలు, బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ నీకు అంటిపోతాయి, నీకు బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ వచ్చేస్తాయి. అప్పుడు ఎంత మంచి వ్యక్తివైనా నువ్వు కూడా బ్యాడ్ అయిపోతావు. యెఫ్తా అన్న అలా బ్యాడ్ అయిపోయి వాళ్ళందరితో తిరుగుతూ ఉంటే ఒకరోజు యెఫ్తా అన్నని ఎవరైతే నో గెట్ అవుట్ అని వెళ్ళి పంపించేశారో ఆ అన్న వాళ్ళ మీదకు అమ్మోనీయులు అనే శత్రువులు వచ్చినప్పుడు అన్న వాళ్ళు ఆ అమ్మోనీయులతో ఫైట్ చేసేంత వీళ్ళకి బలం లేదు. కాబట్టి వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, మనం ఏ బ్రదర్ని అయితే వద్దు అని పంపించేశామో మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి మన బ్రదర్ని మనం తెచ్చుకుందాం, మన బ్రదర్ అయితే చక్కగా ఫైట్ చేయగలడు, పదండి పదండి అని చెప్పి ఈ బ్రదర్స్ అందరూ కూడా యెఫ్తా దగ్గరికి వెళ్తారు. తమ్ముడు యెఫ్తా, మరి నువ్వు రావాలి యెఫ్తా, మరి నిన్ను కాదు నువ్వు వద్దు అని నిన్ను గెంటేశాము, ఆ మాట నిజమే, మాతో నీకు పాటే లేదని నేను వెళ్ళగొట్టాము, కానీ ఇప్పుడు నీ హెల్ప్ మాకు కావాలి, ఏమనుకోకు యెఫ్తా నువ్వు రావాలి అని అడిగారు పిల్లలు. అప్పుడు యెఫ్తా అన్నాడు, నన్ను వద్దన్నారు కదా అన్న, నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అన్నారు కదా, ఇప్పుడు నాతో ఏం పని అంటే, లేదు లేదు ఏమనుకోకే, నువ్వు వచ్చి ఫైట్ చేయాలి, అమ్మోనీలు చాలా యుద్ధం చేస్తున్నారు, మాకు అంత బలం లేదు యెఫ్తా అంటే. అప్పుడు యెఫ్తా అంటాడు, ఒకవేళ నేను వస్తే నన్ను మీరు లీడర్గా చేస్తారా అని అడిగాడు పిల్లలు. ఓకే చేస్తామని అన్నప్పుడు యెఫ్తా అన్న బయలుదేరాడు. మరి యెఫ్తా అన్నకు ఈ పరిస్థితిలో నాకు ఖచ్చితంగా దేవుని హెల్ప్ కావాలి, నేను దేవునికి చెప్పే వెళ్తానని యెఫ్తా అన్న మిస్పా దగ్గరకు వచ్చి దేవునికి తన సంగతి అంతా చెప్పుకున్నాడు పిల్లలు. తన మనసులో ఏముందో మొత్తం చెప్పుకున్నాడని బైబిల్ చెప్తుంది. మా అన్నలు నన్ను మళ్ళీ రమ్మంటున్నారు, అయితే నువ్వు నాకు తోడుండాలి, నువ్వు నాకు సహాయం చేయాలని యెఫ్తా అన్న దేవుడిని అడిగినప్పుడు, అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు దేవుడు చాలా గొప్ప విజయాన్ని యెఫ్తా అన్నకు ఇచ్చాడు. ఎంత గ్రేట్ కదా. ఒకప్పుడు అన్నలు ఏమన్నారు, అదిగో గుర్తుందా, డక్లింగ్స్ అన్నీ కూడా ఆ 9 డక్లింగ్స్ గెట్ అవుట్, మా ఇంట్లో నుంచి వెళ్ళిపో, నీకు మాకు సంబంధం లేదు, గెట్ అవుట్ అని వెళ్ళగొడితే ఎక్కడికో వెళ్ళిపోయిన ఆ డక్లింగ్ ఎంత అందమైన కొంగలాగా మారిపోయింది కదా. యెఫ్తా అన్న జీవితంలో కూడా మరి ఇంట్లో నుంచి వెళ్ళిపో, గెట్ అవుట్ అని అందరూ తన బ్రదర్స్ అందరూ వెళ్ళగొట్టినప్పుడు యెఫ్తా అన్న ఎప్పుడైతే తన హృదయంలో ఉన్న బాధలన్నీ కూడా దేవునికి చెప్పి అప్పుడు బయలుదేరాడో, దేవుడు యెఫ్తా అన్నతో ఉండి గొప్ప విజయం ఇచ్చాడు. చెల్లి తమ్ముడు, నీ జీవితంలో కూడా ఎవరైనా నిన్ను రిజెక్ట్ చేశారా, నిన్ను ఏడిపించారా, నేను బాధ పెట్టారా, నువ్వు అందంగా లేవని అన్నారా, నీకు చదువు రాదని అన్నారా, నువ్వు వేస్ట్ ఫెలో అని అన్నారా, నీ బట్టలు సరిగా లేవని నిన్ను బాధ పెట్టారా, ఎట్లా ఉన్నా మర్చిపోద్దు, యెఫ్తా అన్నలాగా నువ్వు కూడా యేసే సన్నిధిలో ప్రార్థన చేయి. కాబట్టి ఎవరేమన్నా పట్టించుకోవద్దు, నీవు చాలా విలువైన వ్యక్తివి, యు ఆర్ వెరీ స్పెషల్ పర్సన్, యేసేకి నువ్వంటే చాలా
చాలా ఇష్టం. అందుకే యేసయ్య నిన్ను ప్రేమించి తన ప్రాణాన్ని ఇచ్చి మరి నిన్ను రక్షించుకోవడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. కాబట్టి యెఫ్తాన్నలాగా నువ్వు కూడా యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేసి ప్రతి ప్రాబ్లంను ప్రార్థనతో జయిస్తావా? మరి అందరు కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు డక్లింగ్ గురించి మాతో మాట్లాడారు ప్రభువా. ఎంతో మంది తనను కాదన్నారని చాలా బాధపడింది. కానీ ఫార్మర్ చేతుల్లోకి వెళ్ళాక డక్లింగ్ రూపం ఎలా మారిపోయిందో, యెఫ్తాన్న జీవితంలో అన్నలందరూ అతన్ని రిజెక్ట్ చేసినప్పుడు నీ దగ్గరకు వచ్చి తన సంగతంతా చెప్పుకున్నాక యెఫ్తాన్నను అలా బ్లెస్ చేశావో, ఈ లెసన్ వింటున్న ప్రతి చెల్లిని తమ్ముని మీరు బ్లెస్ చేయండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.